జేఈఈ మెయిన్ ఫలితాల్లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులతో 100% తో తెలంగాణ ఫస్ట్ నారాయణదే. అమెరికాకు వెళ్ళాలని చాలా మందికి కోరిక ఉంటుంది. అక్కడికి వెళ్ళి చదువుకోవడము, అక్కడ మంచి ఉద్యోగం సాధించడము, అక్కడ డబ్బులు సంపాదించి సెటిల్ అవ్వడము ప్రతి ఒక్క యువకులకు ఉండేటువంటి కోరిక. అలా ప్రతి సంవత్సరం చాలామంది అమెరికాకు వెళ్ళడానికి ఇష్టపడతారు. అక్కడ జీవించడానికి, అక్కడ గడపడానికి, అక్కడే సెటిల్ అవ్వడానికి చాలామంది తాపత్రయపడతారు. కానీ తాజాగా ఒక టెకీ అమెరికాలో గత 7 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగి అక్కడ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు, అక్కడ ఎదురవుతున్నటువంటి సిచ్యువేషన్స్ని తట్టుకోలేక ఈ అమెరికా నాకొద్దు, నేను ఇండియాకు వచ్చేస్తా అని మొరపెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అమెరికాలో అధిక జీతంతో కూడినటువంటి ఉద్యోగం చేయాలనేది ఎంతోమంది కల. కానీ ఆ కళ వెనక ఉండేటువంటి ఒత్తిడి, ఆందోళన జీవితాన్నే నరకంగా మార్చేస్తాయని ఓ ఎన్ఆర్ఐ టెక్కీ అనుభవం చెబుతోంది. అతనికి ఎదురవుతున్నటువంటి పరిస్థితులు, కంపెనీలో రాజకీయాలు, తన అనుకున్న వ్యక్తులే సహచరులే తనని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు ఆఫీసులో రాజకీయాలు చేస్తూ అనేటువంటి విషయాన్ని వెలగక్కుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. గత 8 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్నటువంటి ఒక 36 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతను అక్కడ ఉద్యోగంలో తీవ్రమైనటువంటి ఒత్తిడి, అనారోగ్య సమస్యలు తట్టుకోలేక ఇండియాకు తిరిగి వచ్చేయాలని భావిస్తున్నట్లు సోషల్ మీడియా రెడిట్లో అతను ఒక పోస్ట్ ద్వారా పేర్కొన్నాడు. ఈ విషయంలో ఏం చేయాలో కూడా తెలియట్లేదు, అయోమయ పరిస్థితుల్లో ఉన్నానంటూ నెటిజన్లను సలహా కోరాడు. నాకు ఇలా అనిపిస్తుంది, ఏం చేయాలి ఇప్పుడు, మీ సలహా ఇవ్వండి అంటూ కూడా అక్కడ ఆయన అడిగాడు. సుమారు 7-8 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి ఈ టెకీ తన పోస్ట్లో పలు కీలక విషయాలు వెల్లడించారు. ప్రారంభంలో అంతా బాగానే ఉన్నా గత ఏడాది నుంచి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. టాక్సిక్స్ మేనేజ్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ పైన పనిచేయాలనే తీవ్రమైనటువంటి ఒత్తిడి, ఆఫీసు రాజకీయాలు నన్ను కుంగదీస్తున్నాయి. ప్రస్తుతం అమెరికాలో 5 ఏళ్లకు పైగా అనుభవం ఉంది అని ఆయన పేర్కొన్నారు. జీవితంలో తనకు సరైన సపోర్ట్ సిస్టమ్ లేదని, ఒంటరిగా ఈ ఒత్తిడిని ఇక భరించలేనని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ఈ ఒత్తిడి తన ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన తెలిపారు. గత ఏడాది నుంచి హై బీపీ, డిప్రెషన్ కోసం మందులు కూడా వాడుతున్నానంటూ ఆ యొక్క లేఖలో పేర్కొన్నాడు. పోస్ట్లో ప్రతి ఉదయం నిద్రలేవగానే స్ట్రోక్ వస్తుందేనేమో అనేటువంటి ఒక భయం, మెదడు మొద్దుపారిపోతున్నటువంటి పరిస్థితి, బాగా బరువైపోయినటువంటి తల, రోజురోజుకి టెక్నాలజీ రంగం పైన విరక్తి కలుగుతుందంటూ ఆ యొక్క ఆరోగ్య పరిస్థితిని వివరించాడు పోస్ట్లో అతను. ఈ నేపథ్యంలో ఇండియాకు తిరిగి వచ్చి తక్కువ జీతమైనా సరే ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చే ఉద్యోగం చేయాలనుకుంటున్నట్లుగా తెలిపారు. భవిష్యత్తు పైన ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియడం లేదు, పూర్తిగా నిస్సహాయ స్థితిలో ఉన్నాను, దయచేసి మీ అభిప్రాయాలు పంచుకోండి అంటూ ఆయన ఆ యొక్క సోషల్ మీడియాలో చేసినటువంటి పోస్టులో పేర్కొన్నాడు. ఇక ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆయనకు మద్దతుగా నిలిచారు. మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కుటుంబానికి, స్నేహితులకు దగ్గరగా ఉండటం కోసం తిరిగి రావడం మంచి నిర్ణయమే, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు అని ఒకరు కామెంట్ చేస్తే, జీతం తక్కువైనా ఒత్తిడి లేని ఉద్యోగంలో చేరండి, ఇప్పటి వరకు మీరు చాలా కష్టపడ్డారు, ఇక మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టండి అని మరో యూజర్ సలహా ఇచ్చారు. ఇక మీ మానసిక ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదంటూ మరికొంతమంది ఆయనకు ధైర్యం చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా కూడా అమెరికాకు వెళ్ళి అక్కడ చదువుకుంటున్న, ఉద్యోగం చేస్తున్న అనేక మందిని ఇక్కడ మన దేశంలో ఉండి అక్కడ చాలా హ్యాపీగా బతుకుతున్నారు. అమెరికాకు వెళ్ళాడు అతనికేంటి అని చెప్పేసేటువంటి అనుకునేటువంటి వారందరికీ కూడా అక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఏ రకంగా ఉంటాయనే దానికి అద్దం పడుతుంది ఈ ఘటన.